హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శ్రీప్రతుల్ రెసిపీస్. ఈ రోజు చేయబోయే రెసిపీ స్వీట్ కార్న్ రైస్. మనం చేయబోయే ఈ రెసిపీ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. నేను చేయబోయే ఈ కార్న్ రైస్ లో ఎటువంటి టెస్టింగ్ సాల్ట్ కానీ సాసెస్ కానీ వాడకుండా చేస్తున్నాను. ముందుగా ఒక స్వీట్ కార్న్ ని ఒలిచి ఉడకబెడుతున్నాను. ఉడుకుతున్నటువంటి వీటిలో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. స్వీట్ కార్న్ ఉడికిన తర్వాత వాటర్ మొత్తం తీసేసి స్వీట్ కార్న్ ని పక్కన పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడైన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముక్కలు వేస్తున్నాను. వీటికి గాను 1 ఇంచ్ అల్లం ముక్క, 8 వెల్లుల్లి రేకలు తీసుకున్నాను. ఇవి 1 నిమిషం పాటు వేయించుకుని చిన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. వీటికి గాను 5 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని కూడా 6 నిమిషం పాటు వేయించుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేస్తున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజ్ క్యారెట్లు తీసుకున్నాను. వీటిని కూడా నిమిషం పాటు వేయించుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. వీటిని 1 నిమిషం పాటు వేయించుకుని హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి చెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇప్పుడు వీటిలో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టి చెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేస్తున్నాను. వీటికి గాను 200 గ్రామ్స్ బాస్మతి రైస్ని తీసుకున్నాను. వీడియో చూస్తూ అలా వెళ్ళిపోకండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ రైస్ తయారైంది. ఇది ఎలా కుదిరిందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను. నోటికి అక్కడక్కడ అల్లం వెల్లుల్లి ముక్కలు తాకుతూ పచ్చిమిర్చి కారము, స్వీట్ కార్న్ స్వీటు అన్నింటి కలయిక రుచి చాలా బాగుంది. ఈ స్వీట్ కార్న్ రైస్ ని చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా చాలా ఇష్టపడి తింటారు. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.